వనపర్తి జిల్లా అభివృద్ధి పట్ల నిజాం నవాబుకున్న చిత్తశుద్ధి నేటి పాలకులలో లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వనపర్తి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ సమైక్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సెప్టెంబర్ 17 తేదీని విమోచన దినోత్సవం కాకుండా జాతీయ సమైక్య దినోత్సవ వేడుకలుగా ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 17 సెప్టెంబర్ 1948లో భారత యూనియన్లో విలీనం చేసిన విధానాన్ని నాయకులకు, కార్యకర్తలకు సోదాహరణంగా వివరించారు. ఇట్లా వీటైపు పోవాలి. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 17వ తేదీ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలిపేసి అప్పటిదాకా హైదరాబాద్ సంస్థానానికి ఉన్నటువంటి ప్రత్యేక జెండా కానీ, ప్రత్యేక కరెన్సీ కానీ, ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ తొలగించేసి మూవన్నెల జెండానే ఇక్కడ కూడా అప్పగించాలని చెప్పి భారత అఖండతలో ఇది కూడా భాగం అని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకున్నారు, దేశం కోరుకున్నది, అది అనుకున్నట్టు జరిగింది. అందుకు సంతోషం. దేశ విదేశాల సంబంధాలలో పోయినప్పుడు ఒకరికొకరు నమస్కారం, ప్రతి నమస్కారం పద్ధతి. ఈయన నమస్కారం పెడితే ఆయన కూడా ఈ నమస్కారం పెట్టారు. ఈ ఫోటో తీసి ఆ ఫోటో తీసిన ప్రచారం చేస్తే ఒకరే పెట్టారు అనిపిస్తుంది. చిల్లర అంతే కదా. సో అప్పుడు నిజాం ఒక ఫార్ములా పంపించి కమ్యూనిస్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే దాదాపు 4,000 గ్రామాలు, ఎన్ని అప్పుడు తెలంగాణలో లెక్కలోకి వచ్చినటువంటి గ్రామాలు 29,000. కానీ అందులో 4,000 గ్రామాలలో నిజాం పోలీసు కానీ, కేంద్ర బలగాలు కానీ పోయే అవకాశం లేకుండా వాళ్ళు చేజించుకున్నారు. అందులో పాట ఉంది. 4,000 గ్రామాలలో ఎదురెగలు ఎగరేసి లక్షలాది ఎకరాలను పేదలకు పంచి అని కూడా పాట ఉంటుంది. ఇక మిగిలిన గ్రామాలు కూడా వాళ్ళు హస్తగతం అయిపోతుంది. ఇక మిగిలిన కూడా హస్తగతం అయిపోతుంది బాబు అని చెప్పి మేము టేక్ ఓవర్ చేస్తాం, మా ఆధీనంలో తీసుకుంటాం మొత్తం హైదరాబాద్ సంస్థానం అని చెప్పి 17 సెప్టెంబర్ నాడు కేంద్రం యొక్క ప్రతినిధి ద్వారా నిజాం పోయి సరే మీ ఆధీనంలోకి చేస్తున్నాము హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలుస్తుంది. సో విలీనానికి అంగీకరించినటువంటి దినమే, భారత జాతీయ సమైక్యతలో భాగం కావడానికి అంగీకరించిన దినమే. దీన్ని విద్రోహ దినం అని ఒకటారు, తెలంగాణ విమోచన దినం అని ఒకటారు. ఒక్కొక్కరు ఒక భాష చెప్తారు. విమోచన ఎవరి నుంచి ఎవరికి వచ్చేది. కాబట్టి భారత యూనియన్లో కలవడానికి తప్పని పరిస్థితులలో నిజాం అంగీకరించినటువంటి దినం ఇది. కేంద్ర ప్రభుత్వం దానికి ప్రతిగా నిజాం అంగీకరించినందుకు కేంద్ర ప్రభుత్వం నిజాంను రాజరికం నుంచి కిరీటం తీసి దించిన మళ్ళీ రాజ్పాలన పెట్టింది. రాజ్ ప్రముఖ్ అంటే ఇప్పుడు గవర్నర్. మళ్ళీ హైదరాబాద్ రాజ్యానికి నిజామే రాజ్ ప్రముఖ ఉన్నాడు, 10 ఏళ్ల పైన ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం చెప్తే బెదిరిపోయి లొంగ తీసుకుంటే లొంగిపోయినటువంటి వాడిని లొంగిపోయిందే నిజమైతే మరి రాజ్ ప్రముఖ ఎందుకు పెట్టారు నిజాము 10 రకాల అన్నాడు కేంద్ర ప్రభుత్వం. సింపుల్ కూర్చొని కదా. సకల మర్యాదలతో సగర్వంగా నిజాం పాలకుడిగానే ఉన్నాడు. ఇది చరిత్ర.